వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. మన పురాణ ఇతిహాసాల విషయానికి వస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి. ఈ క్రమంలోనే మహాభారత ఇతిహాసాల్లో ధర్మరాజు పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పంచ పాండవులలో పెద్దవాడు ధర్మరాజు. కుంతి యమధర్మరాజులకు సంతానం. పేరుకు తగ్గట్టుగానే ధర్మరాజు తన రాజ్యంలో ఎవ్వరు ఏమి అడిగినా వారికి దానం చేస్తూ ఇచ్చిన మాటకి కట్టుబడి ధర్మబద్ధంగా ఉండేవాడు. ధర్మబద్ధంగా ఉన్న ధర్మరాజుకే ఓటమి తప్పలేదు. కౌరవుల చేతిలో ధర్మరాజు పాచికలాడుతూ ఓడాడు. అంతటితో రాజ్యాన్ని రాణిని వాళ్ళకి అప్పగించి తల వంచి ధర్మ మార్గంలో నడిచాడు. అంతటి ధర్మరాజుకు గర్వభంగం కలిగింది. శ్రీకృష్ణుడిచే ధర్మరాజుకు జ్ఞానబోధ కలిగింది. ధర్మరాజుకు భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ఎన్నో కథలు, ఎన్నో నీతి మార్గాలు తెలుసుకున్నాడు ధర్మరాజు. ధర్మరాజు అంత దానవంతుడు, అంత ధర్మబద్ధుడు ఎవ్వరూ లేరనేది ధర్మరాజుకు అహంకారం మొదలయ్యింది. తన రాజ్యంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎవరు ఏది అడిగినా కాదనకుండా లేదనకుండా దానం చేసేవాడు. అంతటితో ధర్మరాజుకు కాస్త గర్వం కలిగింది. అది చూసిన శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, ధర్మరాజా, ఎందుకు నీవు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీ మాటల్లో నాకు తేడా కనిపిస్తుంది. నువ్వు చేసే దానంలో స్వార్థం కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అని శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజును అడుగుతాడు. ధర్మరాజు అప్పుడు ఇలా అంటాడు, నా రాజ్యంలో ప్రజలు ఎవరు ఏ ఇబ్బందులు పడకుండా వారు ఎవరు ఏది అడిగినా నేను దానంగా ఇస్తున్నాను. నా అంతటి దానపరుడు, నా అంతటి ధర్మబద్ధుడు ఎవ్వరూ లేరు. నేనే దానం చేస్తాను, అందరికంటే ఎక్కువగా దానం చేస్తాను అని కాస్త గర్వంగా పలికాడు. అది చూసిన శ్రీకృష్ణుడు ఎలాగైనా ధర్మరాజు గర్వాన్ని అణచాలి అనుకుంటాడు. వెంటనే ధర్మరాజును పిలిచి, నీవు యజ్ఞ యాగాదులు చెయ్యి, 1000 గోవులు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వు, అడిగిన వారికి వజ్ర వైడూర్యాలు దానంగా ఇవ్వు. నీ అంత ధర్మబద్ధుడు ఎవరు లేరని ఈ లోకానికి చాటి చెప్పేలా నువ్వు దానం చేయాలి అని చెప్తాడు. వెంటనే ధర్మరాజు శ్రీకృష్ణుడు చెప్పిన విధంగానే ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు. ఈ సందర్భంగా ప్రజలందరికీ అన్నదానాలు, గోదానాలు, భూదానాలు, హిరణ్యదానాలు, వస్తుదానాలు ఇలా చేస్తూ మొదలుపెట్టాడు. యాగం చేసిన ఋత్వికులకు, బ్రాహ్మణులకు కోరినవన్నీ దక్షిణగా ఇచ్చాడు. ధర్మరాజు దానగుణానికి అందరూ అనేక విధాలుగా మాట్లాడుకుంటున్నారు. అది చూసిన ధర్మరాజులో కొద్దిగా అహంకారం పోడ చూపింది. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చింది ఒక ముంగీస. దాని శరీరం 3 వంతులు వరకు బంగారు రంగులో మెరిసిపోతుంది. అది సబాదులను చూసి ధర్మరాజును చూసి పకపకా నవ్వింది. అందరూ ఆశ్చర్యంగా, చాలా కోపంగా ఆ ముంగీస వైపు చూస్తున్నారు. అంతలో ధర్మరాజు ఇలా అడిగాడు, ఎవరు నీవు? ఎలా వచ్చావు ఇక్కడికి? ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు ధర్మరాజు. ధర్మరాజు మాటలకు ముంగీస పకపక నవ్వుతూ, నేనెవరినో, ఎందుకు వచ్చానో తర్వాత చెప్తాను. మీరంతా ధర్మరాజును పొగుడుతున్నారు కదా, పొగడ్తలతో ముంచెత్తుతుంటే నవ్వు వచ్చింది. ఎందుకంటే రారాజైన ధర్మరాజు చేసిన యాగం కానీ, దాన ధర్మాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, నిరుపేదలకు బ్రాహ్మణులకు దానం చేసినా, నిరుపేద అయిన బ్రాహ్మణుడు సక్రవస్తుడు చేసిన దానానికన్నా గొప్పవి కావు కాబట్టి నవ్వొచ్చింది అంది ఆ ముంగీస. ఇంతకీ ఎవరా సక్రవస్తుడు అని అడిగాడు ధర్మరాజు ఆశ్చర్యంగా. ఆ సక్రవస్తుడు నాకంటే దానకర్ణుడా, నాకంటే గొప్పవాడా అని అహంకారంగా అన్నాడు ముంగీసతో ధర్మరాజు. ధర్మరాజు మాటలకి ముంగీస నవ్వుతూ ఇలా చెప్పింది, కురుక్షేత్రంలో సక్రపస్తుడనే పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కోడలు ఉన్నారు. వారు ఒక చిన్న పూరి గుడిసెలో నిర్మించుకొని అందులో నివాసం ఉంటున్నారు. ఆ పక్కనే నా బిలం.
ఆ బిలంలో నేను నివసిస్తున్నాను. ఆయన ఎదురు బియ్యాన్ని ఏరుకొస్తే దానినే పిండి చేసుకొని అందరూ కలిసి సంతోషంగా భుజించేవారు. అలా సంతోషంగా సక్రప్రస్తుడు జీవించేవారు. ఉన్నదానిలోనే ఆయన అతిథికి కూడా ఆహ్వానించి సేవలు చేసి ఉన్నదానిలో భోజనం పెట్టి పంపించేవాడు. వారు పస్తులు ఉన్నా తినకపోయినా సరే అతిథిని ఆహ్వానించి అన్ని వసతులు చూసి అతనికి భోజనం పెట్టి ఆరాధిస్తూ అందరూ సంతృప్తిగా జీవిస్తూ ఉండేవారు. ఆయన భార్య, కొడుకు, కోడలు అందరూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఒకసారి ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు నెలకొంది. దాంతో ఆయన వెదురు బియ్యమే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడా భిక్ష కూడా దొరకడం లేదు. ఆకలి బాధకు అందరూ ప్రాణాలు కళ్ళల్లో పెట్టుకొని ఉన్నారు. భార్య, కొడుకు, కోడలు ఆకలితో అల్లాడిపోతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే ధర్మదేవతకు ఆయనను పరీక్షించాలనే బుద్ధి పుట్టింది. వారి ఇంటికి బాటసారి వేషంలో ఆ ఇంటికి అతిథిగా వచ్చాడు. అప్పటికి 3 రోజుల నుంచి పస్తులున్నారు ఆ కుటుంబం. ఆ రోజు కాస్త పేలపిండి దొరికింది. ఆ పేలపిండిని తలా ఒక పిడికెడు పేలపిండిని తినటానికి తీసుకొని కూర్చున్నారు. అంతలోనే అతిథి రావడంతో ఇంటి యజమాని అతన్ని సాధారణంగా ఆహ్వానించి కాళ్లకు నీళ్ళిచ్చి విస్తర వేసి తన వాట పేలపిండిని అతిథిగా మారువేషంలో వచ్చిన ధర్మదేవతకు ఆ పేలపిండిని సమర్పించాడు. అతిథికి ఆకలి తీరినట్టు కనిపించలేదు. దాంతో సక్రప్రస్తుని భార్య తన వాటా ఇచ్చింది. అది తిన్నా కూడా అతిథి కళ్ళలో ఆకలి తీరిన జాడలు కనిపించలేదు. కుమారుడు తన వంతు పేలపిండిని ఇచ్చాడు. అది కూడా అతిథి స్వీకరించాడు. అయినా ఆకలి తీరలేదు. కోడలు తన పేలపిండిని తెచ్చి పెట్టింది. అప్పుడు ఆ అతిథి తృప్తిగా తిన్నాడు. ఒక పక్క ఆకలితో ప్రాణాలు కోల్పోయేలా ఉన్నా సరే అతిథిని దేవునిగా భావించి ఇంటి యజమాని ఆహ్వానించి అతని ఆకలి తీర్చడమే తన బాధ్యతగా భావించాడు. ధర్మదేవత సక్రప్రస్తుని చూసి సంతోషించి వెంటనే తన నిజరూపానికి వచ్చింది. ఇంత ధర్మబద్ధంగా ఉన్నావు, నిన్ను పరీక్షించాలని నేను మారువేషంలో నీ ఇంటికి అతిథిగా వచ్చాను. నీవు పస్తులుండి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్న అతిథిని ఆహ్వానించి మీరు భుజించటానికి సిద్ధం చేసుకున్న పిడికెడు పేలపిండిని నాకు సమర్పించారు. నీ అడుగుజాడల్లో నీ భార్య, కుమారుడు, కోడలు నడిచారు. నీతో పాటు ఈ పుణ్యఫలం వారికి కూడా దక్కుతుంది. నీ ధర్మనీతి, అతిథి గౌరవం, అతిథిని ఆహ్వానించడం చూసి నాకు ముచ్చటేసింది. కఠిన పేదరికంలో ఉన్న నీవు ధర్మబద్ధంగా నడిచావు. అతిథిని ఆహ్వానించి తినే పిడికెడు అన్నంలో కాస్త పెట్టావు. అది చాలు. నీవు ఈ లోకంలో ఉండటానికి అర్హుడువు కాదు. పద అని వెంట పెట్టుకొని ధర్మదేవత సగర్వంగా స్వర్గానికి తీసుకువెళ్ళింది. పక్కనే బిలంలో ఉన్న నేను జరిగింది మొత్తం చూస్తూనే ఉన్నాను. ఇదంతా చూసి నేను సక్రప్రస్తుడు అతిథికి అర్ఘ్యమిచ్చిన నీటిలో పొర్లాను. అలా ఆ బురదలో నేను పొర్లాడాను. అంతే, నా శరీరం మొత్తం బంగారుమయం అయ్యింది. అయితే కొన్ని భాగాలు మాత్రమే బంగారుమయమయ్యాయి. ఆ నీటితో తడిసినంత మేర నా శరీరం భాగాలు బంగారు రంగులోకి మారిపోయాయి. మిగిలిన సగభాగం కూడా సువర్ణమయం అవుతాయేమోనన్న ఆశతో నేను ఎన్నో యజ్ఞశాలలకు వెళ్ళి వారు యజ్ఞం చేసిన ప్రదేశంలో పొర్లాడాను. కానీ నాకు అక్కడ దక్కింది బురద, బూడిద. నా శరీరం బూడిదమయం అవుతుందే గాని సువర్ణ రూపం సంతరించుకోలేదు. ఇంతలో ధర్మరాజు గురించి విని
ఇక్కడికి వచ్చాను. ఇప్పటి వరకు ధర్మరాజు చేసిన దానం గోవులు తరలి వెళ్ళగా ఏర్పడిన మడుగులో నేను పొర్లాడాను, పొర్లి వచ్చాను. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. అది అతన్నే అడుగుదామని ఇక్కడికి వచ్చేసరికి మీరంతా అతన్ని పొగడ్తలతో ముంచెత్తడం చూసి నాకు నవ్వు వచ్చింది. ధర్మరాజు చేసిన ధర్మాలేమీ భక్తితో చేసినవి కాదు, అహంకారంతో కూడుకున్నవి. అసలు ఇదంతా అతని కష్టార్జితం అయితేనే కదా దాని ఫలితం అతనికే దక్కేది అంటూ ముంగిస మరోమారు పక్కున నవ్వింది. ధర్మరాజుకు తల తీసేసినట్టు అయింది. మెల్లగా కృష్ణుడి వైపు చూశాడు ధర్మరాజు. ధర్మరాజును చూసిన కృష్ణుడు చిద్విలాసంగా చూస్తూ జగన్మోహనంగా నవ్వాడు. ధర్మరాజుకు తన తప్పు ఏంటో తెలిసొచ్చింది. అప్పటి నుండి ధర్మరాజు అహంకారంగా కాపోకుండా ఏదో నీతి నిజాయితీ ధర్మంగా తన కష్టం చేసిన డబ్బులే దాన ధర్మాలు ఇవ్వాలని అనుకుంటాడు. ధర్మరాజు గర్భభంగం పార్ట్ 1. గర్భభంగం పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.